క్రీస్తుయందు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అవిలాపుర తెరేసా గారు చెప్పిన ఒక గొప్ప మాట, దేవుడు వంకర గీతల మీద కూడా చక్కగా రాయగలడు. పాస్కా కాల 5వ ఆదివారం నాడు మన తల్లి శ్రీసభ దివ్య గ్రంథ పఠనాల ద్వారా ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. ఆ సత్యం ఏమనగా, మనం యేసునందు ఎదిగే కొమ్మలము. ఆ కొమ్మలు సరిచేయబడాలి, కత్తిరించబడాలి, ఫలప్రదం గావించాలి. ఉత్థాన క్రీస్తు సూచక క్రియగా మన కన్నులకు కట్టినట్లుగా సౌలు జీవితాన్ని సరిచేసి కత్తిరించి ఫలప్రదం గావించారు. స్వయాన పౌలు గారి మాటల ద్వారా మనం వినవచ్చు. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనంలో కత్తిరించి సరిచేయబడిన ద్రాక్ష కొమ్మ అనగా పౌలు గారు యూదుల భయం లేక యెరూషలేమునకు ప్రయాణమై అక్కడ బోధించుట, వాదించుట, క్రీస్తుకై పోరాటం చేయడాన్ని అపోస్తుల కార్యముల నుంచి మొదటి పఠనంగా చదివి ధ్యానిస్తున్నాము. దమస్కు నగర ప్రయాణ మార్గమధ్యంలో యేసును గాంచి పరివర్తన చెందిన సౌలు బర్నబాసు సహాయంతో అపోస్తులను కలిసి సాక్ష్యమిచ్చారు. బర్నబాస్ అనగా ఉత్తేజపరిచేవాడు అని అర్థం. నిజమైన ద్రాక్షావల్లిలోని కొమ్మగా నిరూపించుకున్నాడు పౌలు గారు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనంలో ఆ కొమ్మకు ఫలించిన ఫలాలను మనం చూస్తున్నాము. సంఘం దినాభివృద్ధి చెందింది. హింసించే సౌలు ప్రసంగించే వేద సాక్షిగా, మరణించే పౌలుగా సరిచేయబడ్డాడు, కత్తిరించబడ్డాడు, ఫలించాడు, వంకర జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. సరిచేయబడి కత్తిరించబడిన ఆ కొమ్మలు ఎదిగి ఫలించడానికి కావలసిన గుణాలను పునీత యోహాను రాసిన మొదటి లేఖ ద్వారా తల్లి శ్రీసభ మన ముందు ఉంచుతుంది. ఫలించాలంటే కొమ్మలు చెట్టుతో జతగా ఉండాలి. జతగా ఉండటం అంటే 1 యోహాను 3వ అధ్యాయం 24వ వచనంలో చూస్తున్నట్లుగా దైవ శాసనమునకు విధేయుడు అవ్వటం. మరి ఆ దైవ శాసనం అనగానేమి? 23వ వచనంలో ఆయన కుమారుడు యేసు క్రీస్తు నందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లు అన్యోన్య ప్రేమ కలవారము కావలెను. అపోస్తులుడిగా పౌలు ఫలించిన విధముగా క్రైస్తవులుగా మనం ఫలించాలంటే 18వ వచనంలో చూస్తున్నట్లుగా మన ప్రేమ కేవలం మాటలు, సంభాషణలు మాత్రమే కాదు, అవి చేతలలో నిరూపింపబడినవి కావలెను. యథార్థమైన ప్రేమ కావలెను. ఈ ఒక్క వాక్యాన్ని పాటిస్తే చాలు. సువిశేషంలో సాక్షాత్తు ఆ క్రీస్తు ప్రభు పలికిన మాటలను పాత నిబంధనలో యావే దేవుడు ప్రేమగా నాటిన ద్రాక్ష తీగ అయిన ఇజ్రాయేలీయులను ఉద్దేశించిన మాటలుగా కనిపిస్తాయి. 80వ కీర్తన 8వ వచనం నుంచి 10వ వచనాలలో ఆనాడు నాటబడిన ఆ తీగలు ఫలించడానికి నేడు క్రీస్తులో ఏకమై ఉండటం మొదటి షరత్తు. కత్తిరించబడటం, సరిచేయబడటం 2వ షరత్తు. చెట్టుకు అంటిపెట్టుకుని ఉన్న కొమ్మలు అధికంగా ఫలించడానికి శ్రమలు, బాధలు, కష్టాలు ఎదురవుతాయి. అంటిపెట్టుకుని ఉండి చెట్టు నుండి శక్తిని పొందుకోవటం ద్వారానే ఫలిస్తాము. కాబట్టి ప్రియ స్నేహితులారా, నేడు మనం క్రీస్తులో ఏకమై ఉత్థాన క్రీస్తు వసగు శాంతి మరియు పవిత్రాత్మ యొక్క వరాలు, అనుగ్రహాలను పొందుకొని క్రీస్తులో ఏకమై క్రీస్తుకు సాక్షులుగా జీవించి ఫలించుదాము.